వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అయితే చేయండి. ఫస్ట్ చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు అనే మూవీ అవుతుందో రిలీజ్ అవుతుంది. సో మంచి టైంకి మంచి మూవీ అయితే వస్తుంది. యాక్చువల్లీ 2 years బ్యాక్ వచ్చేది నాకు 2012లో రిలీజ్ అయింది. ఇప్పుడు 12 years అయితే కంప్లీట్ అవుతుంది అనేసి అయితే వచ్చింది. మోర్ దెన్ 12 years అనుకోవచ్చు. ఇది అక్టోబర్ వచ్చింది, పర్లేదు. ఒక మంచి రిలీజ్ అయితే వస్తుందన్నమాట. సో మనం సపరేట్ ఏం చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట. ఇది 7th రోజున అంటే రేపు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మూవీ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే యాత్ర 2 అనే మూవీ అయితే వస్తుంది 8th February రోజున. ఇది బయోగ్రఫీ అనుకోవచ్చు జగన్ గారిది అఫీషియల్గా. సో మీకు ఏమైనా ఉంటే ఇట్లా సపరేట్ పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే రవితేజ గారిది ఈగల్ మూవీ అనమాట బై. సో ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ తీసుకుని 9th February రోజున మూవీ రిలీజ్ అవుతుంది. 2 hours 38 minutes డ్యూరేషన్, యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అనమాట బై. అండ్ మీకు అందరూ తెలిసింది రవితేజ గారు పరమేశ్వర్ గారు లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే హిందీ టైటిల్ చూసిన, హిందీ టైటిల్లో ఈ మూవీ వచ్చేసరికి అయితే సహదేవ్ అని ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా టైటిల్ మార్చి రీగలని పెట్టిన బాగుండదు. సో చెప్పలేం. హిందీలో మాత్రం కూడా టైటిల్ సహదేవ్ అని ఉంది, చూద్దాం. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ట్రూ లవర్ అనే ఒక మూవీ ఉంది. ఇది 9th February రిలీజ్ అవుతుంది. 2 hours 20 minutes డ్యూరేషన్, డ్రామా రొమాంటిక్ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్ చూసుకుంటే మణికందన్, గౌరీ ప్రియ, కన్నా రవి, హరీష్, శ్రావణ్ వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో అయితే ఇచ్చారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ బాలీవుడ్ నుంచి కూడా ఒక మంచి మూవీ అయితే వస్తుంది అనుకోవచ్చు. సో ఇక్కడ టైటిల్ మరి పెద్దగా ఉంది, ఒక డైలాగ్ పెట్టేసారు టైటిల్కి. ఇక్కడ డైలాగ్ ఏంటంటే తేరీ బాతోమే ఐసా ఉలజియా అనే ఒక మూవీ అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ హిందీ మూవీ 2 hours 23 minutes డ్యూరేషన్, కామెడీ అండ్ రొమాంటిక్ సైఫై అంట. సో చూద్దాము. మెయిన్ చూసుకుంటే షాహిద్ కపూర్ గారు ఉన్నారు, కృతి సనన్, ధర్మేందర్ గారు, డింపుల్ కపాడియా, రాకేష్ బేడి అండ్ రాజేష్ కుమార్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారన్నమాట. సపరేట్గా రివ్యూ అయితే తీస్తాను. అండ్ దాని తర్వాత మీకు అందరూ తెలిసింది రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ అయితే వస్తుంది. ఇక్కడ తెలుగు ఆప్షన్ ఉంది బుక్ మై షోలో. February 9th ఈ మూవీ కూడా రిలీజ్ అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో నేను రికార్డ్ చేసాను కదా, బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. సో అది అప్డేటు. సో మీకు అందరూ తెలిసిందే స్టార్టింగ్ రజనీకాంత్ గారు, విశాల్ గారు, విక్రాంత్, కేఎస్ఆర్, రవికుమార్ గారు, సేనత్ తంబాలి గారు అండ్ అనంతిక గారు వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట. సో ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ సంబంధించిన అప్డేట్స్ పై. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను బుక్ మై షోలో రికార్డింగ్ చేసేటప్పుడు February 6th ఇవాళ లాల్ సలాంకి అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. ట్రూ లవర్, లాల్ సలాం, ట్రూ లవర్ అండ్ హిందీ వర్జన్ ఆఫ్ ఈగల్ అంటే సహదేవ్కి. అండ్ దాని తర్వాత యాత్ర 2కి ఈ 2-3 మూవీస్కి బుకింగ్స్ స్టార్ట్ కాలేవు. సో దబ్బుని ఇవి పోస్ట్పోన్ అయినా లేకపోతే ఏమైనా డిలేస్ అయితే ఇట్లా సపరేట్ ఇంకో వీడియో చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇది క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తున్నట్టు మెన్షన్ చేస్తాను. ఈ పాయింట్ వ్యాలిడ్ అనుకుంటే ఇట్లా కింద కామెంట్ అయితే వేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.